ఏంటమ్మగారు, అమరేంద్రయ్య గారు మీకు బయటి సంబంధం తీసుకొస్తామంటే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఇల్లు అలగ్గానే పండుగ అయిపోదు కదే నీలా. అయినా అమర్ ఈ మాట అంటాడని ముందే కనిపెట్టేసి ఈ సిచ్యుయేషన్ ని నాకు ఫేవర్ గా ఎలా వాడుకోవాలో ప్లాన్ కూడా చేసి పెట్టా. అర్థం కావడం లేదమ్మా. రాతోడు వెళ్ళాడు కదా పంతుల్ని తీసుకుని రావడానికి. వచ్చాక నీకు కూడా క్లారిటీ వస్తుంది. ఏంటమ్మా ఈసారి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఎందుకంటే ఈసారి ఆట నాదే, గెలుపు కూడా నాదే. పాపం అరుంధతి అమ్మగారు ఈవిడ చేస్తున్న పనులను చూస్తూ ఎంత బాధపడుతున్నారో ఏంటో. అరుంధతమ్మ లాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి పిల్లలు. రామ్మూర్తి గారని నిన్న నైట్ జాయిన్ చేశారు. కలవడానికి వచ్చాము. ఎక్కడున్నారు? మీరెవరు? ఆయన పనిచేసే మనవళ్ళు మనరాళ్ళు. సెకండ్ ఫ్లోర్ లో రైట్ కార్నర్ లో ఉన్న ఐసీయూలో ఉన్నారు. వెళ్ళండి. అమ్మో, ఎందుకు అబద్ధం చెప్పావు? ఆయన వాచ్మెన్ గా వర్క్ చేసే స్కూల్లో చదువుతున్నామని చెప్తే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అందుకే అలా చెప్పా. ఓ, పదండి. గప్పుడది ఒంటరిదవుతుంది, నీతో జత కడుతుంది. అర్థమవుతుందా? పిల్లలు, స్కూల్కి వెళ్ళాల్సిన మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? అసలు ఎందుకు వచ్చారు నాన్న? పిల్లలు, హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? మీతో పాటు ఎవరైనా వచ్చారా? స్కూల్ నుంచి బయటకు ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు చెప్పండి పిల్లలు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి వెళ్ళడానికి కుదరదు. ఎక్కడి నుంచి వెళ్ళండి. ఎందుకు కుదరదు? మేము మా తాతయ్యని చూడ్డానికి వచ్చాం. చూశాక వెళ్ళిపోతాం. మా భావానికి ఇట్లా డిస్టర్బ్ చేయొద్దని డాక్టర్ చెప్పిండు. కలవడం కుదరదు. పోండి ఇక్కడి నుంచి. పోనీ ఒకసారి దూరం నుంచి అయినా చూసి వెళ్ళిపోతాం. పాపం చాలా రిస్క్ చేసి ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఒక్కసారి చూడనివ్వచ్చుగా. పిల్లలు, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే మీ నాన్నకు ఫోన్ చేయమంటారా? అయ్యో వద్దండి, మేము వెళ్ళిపోతాం. మా నాన్న చెప్పకుండా ఇక్కడికి వచ్చాం. తెలిస్తే మమ్మల్ని తిడతారు. అయితే మీకోసం మమ్మల్ని తిట్టిపించుకోమంటారా? ఒక్క నిమిషంలో ఇక్కడి నుంచి పోకుంటే ఇప్పుడే మీ డాడీకి ఫోన్ చేస్తా. వద్దు. వెళ్తారా? మీ డాడీకి ఫోన్ చేయమంటారా? అయ్యో మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం. వెళ్ళండి.
స్కూల్లో మేనేజ్ చేసి ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది. ఏం వేస్ట్ అవ్వలేదు, మనం తాతయ్యని చూసే ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఎలా రా? వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు కదా. ఎప్పుడు అక్కడే కూర్చొని ఉంటారా? వాళ్ళు పక్కకు వెళ్ళినప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. అవును పదండి, గోడ చాటు నుండి చూద్దాం. పదండి. పాపం మిస్సమ్మ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉందండి. అసలే తండ్రికి బాగాలేదని బాధలో ఉంటే అమర్ కోప్పడి వచ్చాడు. అవును నిర్మల, నాకు అదే బాధగా ఉంది. ఏమండి, ఒక్కసారి మనం వెళ్ళి మిస్సమ్మని కలిసొద్దామా? వద్దు నిర్మల, అమరికి తెలిస్తే బాధపడతాడు. రండి పంతులు గారు, కూర్చోండి. రండి పంతులు గారు, కూర్చోండి. నమస్కారం అండి. అమర్, పంతులు గారు వచ్చారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. పంతులు గారు, రాతోడు మీకంతా చెప్పే ఉంటాడు. అన్నీ చెప్పారండి. మనోహరి ఈ ఇంటి మనిషి. పెళ్లిలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ ఎక్కడా లోటు జరగదు. మంచి సాంప్రదాయం ఉన్న సంబంధం చూపించండి చాలు. మీ నుంచి కబురు వచ్చినప్పుడే ఎలాంటి సంబంధం ఏం చేద్దామనుకుంటుందో అస్సలు అర్థం కావట్లా. పంతులు గారు, ఆ అబ్బాయిని ఓకే చేయండి. వాళ్ళతో మాట్లాడి పెళ్లి చూపులకి రమ్మని చెప్పండి. సరే సార్. అమర్, తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుందిరా. నీ పిల్లల కోసం, వాళ్ళ బాగోగుల కోసం కష్టపడిన మనిషి అక్కడ హాస్పిటల్లో కష్టాల్లో ఉంటే మనం ఇలా ఏమీ పట్టనట్టు ఉండటం తప్పురా. పంతులు గారు, చెప్పండమ్మా. ఇవి ఉంచండి. సంబంధం చూసినందుకు మీ వాళ్ళు ఇస్తారులే అమ్మా. ఇది సెట్ చేసినందుకు కాదు పంతులు గారు, చెడగొట్టడానికి. ఎప్పుడూ పెళ్లి చేయమని డబ్బులిచ్చేవారే కాని ఇలా చెడగొట్టమని ఎవ్వరూ ఇవ్వలేదమ్మా. అయినా మంచి సంబంధం, మీరక్కడ సంతోషంగా ఉంటారమ్మా. నేను ఎవరితో సంతోషంగా ఉంటానో, ఏ ఇంట్లో ఉండాలో నాకు ఒక ఐడియా ఉంది పంతులు గారు. నేను చెప్పింది మీరు చేస్తే ఇలాంటి నోట్ల కట్టలు ఇంకా ఇస్తాను. సరేనమ్మా. కలపడం అంటే కష్టం గాని
చెడగొట్టడం ఎంతసేపు? ఒక్క మాట చాలు. తీసుకోండి. ఉంటానమ్మా. ఆహా, అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ వేశారు మేడం. నా ప్లాన్ నీకేం అర్థమైందే? మొత్తం అర్థమైంది మేడం. కానీ మీ తెలివికి, మీ ప్రేమకి, మీ పంతానికి హ్యాట్స్ ఆఫ్ మేడం. మొత్తానికి అనుకున్నది సాధించబోతున్నారు. గెలుపు వైపు నా అడుగులు మొదలయ్యాయే. ఇక ఈ ఇంట్లో కుడికాలు పెట్టడమే ఆలస్యం. మేడం, ఈ మెడిసిన్ తీసుకుని రండి. సరే అండి. ఎక్కడికి భాగి? ఈ టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తున్నా పిన్ని. సరే, నేను తోడొస్తాను, పద పోదాం. రే, నువ్వేడ్నే ఉండి మీ బావని జాగ్రత్తగా చూస్తూ ఉండు. మీరు పోయినాడక్క బావ మీద ఈగ వాళ్ళకు చూసుకుంటా. అంటే బావ మావ ఎత్తున్నాడు కదా, ప్రేమ ఎక్కువైపోయింది. అదా ఓకే, నువ్వు పదమ్మా, పద. తాతయ్య, తాతయ్య, నీకేమైంది తాతయ్య? మీరెందుకు ఇలా అయిపోయారు? మీరు స్కూల్లో కనిపించకపోయేసరికి మేమెంత భయపడ్డామో తెలుసా తాతయ్య? ఏడవకండి తాతయ్య, మీకేం కాదు. పిల్లలంటే దేవుడికి ఇష్టం అంటారు. పిల్లల కోరికలు దేవుడు వింటాడు అని మా అమ్మ చెప్పేది. మీకు నయం అయ్యేదాకా డైలీ మేము దేవుడికి మొక్కుతాం తాతయ్య. మిమ్మల్ని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూడలేకపోతున్నాను తాతయ్య. ప్లీజ్ మా కోసమైనా త్వరగా కోలుకొని స్కూల్కి వచ్చేయండి. మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకండి తాతయ్య.
తాతయ్య మన కోసం తిరిగొస్తానని మాటిచ్చారు. మనమంటే తాతయ్యకి చాలా ఇష్టం కాబట్టి ఎలా అయినా ఏం చేసైనా మన కోసం వచ్చేస్తారు. అంజు, తాతయ్య రెస్ట్ తీసుకుంటారేమో, పదండి వెళ్దాం. బాయ్ తాతయ్య. బాయ్ తాతయ్య. పదండ్రా. మీరు ఇక్కడేం చేస్తారు? లోపలికి ఎప్పుడు వెళ్ళిర్రు? తాతయ్యని చూడ్డానికి వచ్చాం. బాయ్ బాయ్. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మిస్ అమ్మ, ప్లీజ్ మేము ఇక్కడికి వచ్చినట్టు డాడీకి చెప్పకు. అంటే ఇంట్లో చెప్పకుండా వచ్చారా? ఎందుకు? అదే చూడడానికి వచ్చుంటారు. స్కూల్ నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చారా? డాడీకి తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా? తెలుసు, కానీ బాలేదని తెలియగానే చూడాలనిపించి వచ్చేసాం. ఆ ఇంట్లో అందరికీ నా మీద కోపం తప్ప ప్రేమ లేదనుకున్నా. పిల్లలు నా కోసం వచ్చారు. తాతయ్యని చూడడానికి వస్తే మిస్ అమ్మ ఎందుకు ఇంత ఫీల్ అవుతుంది? సరే, తాతయ్యని చూసాం కదా, ఇంకా వెళ్ళిపోతాంలే. తాతయ్య అంటే వయసు అయిపోయింది కదా, అందుకే తాతయ్య అన్నట్టున్నారు. అది కాదు తాతయ్య. పిల్లలు, మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మీరు తొందరగా వెళ్ళండి. సరే బాయ్ మిస్ అమ్మ. ఇప్పుడు మళ్ళీ ఒంటరిగా వెళ్తారా? నేనేమైనా అరేంజ్ చేస్తాను. ఏం వద్దులే మిస్ అమ్మ, మేము ఎలాగోలా వెళ్తాంలే. సరే సరే పిల్లలు, మీరు తొందరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. జాగ్రత్త.